Hello students. In this video, we are going to discuss about Unit 3. Unit 3 deals with space technology. So first of all, let's have a look at the syllabus and what is expected in the syllabus. So I've copied information from the syllabus here, just organized slightly differently so that you can follow it better. So first and foremost part here is Indian Space Program. The Indian Space Program law, what they are mainly asking here is the past, present and future. Okay, and after that, they're asking about Indian Space Research Organization and its activities and achievements. అంటే ఒక రకంగా ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఓవర్లాప్ ఉంది. అంటే ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇస్ రన్ బై ఇస్రో. సో దాని పాస్ట్ కానీ ప్రెసెంట్ కానీ ఫ్యూచర్ కానీ చదివేటప్పుడు దాని యాక్టివిటీస్ గురించి తెలుసుకుంటాం, అందులో దాని అచీవ్మెంట్స్ గురించి తెలుసుకుంటాం. సో దే బోత్ ఆర్ టుగెదర్. ఆ తర్వాత ఏం అడిగారంటే నెక్స్ట్గా శాటిలైట్ ప్రోగ్రామ్స్ గురించి మెన్షన్ చేశారు. సో శాటిలైట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా అండ్ యూజ్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నారు. ఇందులో ఏంటంటే మనకు 3 మేజర్ కేటగిరీస్ ఆఫ్ శాటిలైట్స్ గురించి చదువుకుంటాం. ఏమేంటవి? ఒకటి వచ్చేసి కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఓకే, తర్వాత రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ లేదా వీటిని మనం ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ అని కూడా అంటాము. థర్డ్ వచ్చేసి నావిగేషన్ శాటిలైట్స్ అనమాట. అంటే శాటిలైట్స్ మెంట్ ఫర్ నావిగేషన్. సో ఈ 3 మేజర్ శాటిలైట్స్ వాటి అప్లికేషన్స్ చదువుకోవాలి. స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేశారు? హెల్త్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, వెదర్ ఫోర్కాస్టింగ్, విచ్ అఫెక్ట్ హ్యూమన్ లైఫ్ అనే వాటి మీద. అంటే మేజర్గా ఇవన్నీ కూడా ఇఫ్ యూ నోటీస్ దే కమ్ అండర్ సివిలియన్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా సివిలియన్ అప్లికేషన్స్ అన్నమాట. బట్ ఇవి కాకుండా మనకేంటి, ఒక్కొక్కసారి అంటే ఎగ్జామ్లో పాత క్వశ్చన్స్ కనుక చూస్తే రకరకాల వాటిపైన క్వశ్చన్స్ అడుగున్నారు. ఇప్పుడు సివిలియన్ అప్లికేషన్స్లో మెన్షన్ చేసిన వాటివే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు సిలబస్లో నేను చెప్పినట్టుగా ముందుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద అడగవచ్చు, వాళ్ళు అట్లాగే ఫిషరీస్ మేనేజ్మెంట్ మీద అడగవచ్చు, అగ్రికల్చర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సిలబస్లో మెన్షన్ చేయలేదు, దానిపైన అడగవచ్చు. సో ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో వాటిలోంచి అడగాలని లేదు, వాటి బయట కూడా చాలా అడుగున్నారు. కనుక మనం మెటిక్యులస్గా ఏ ఏరియాలని కవర్ చేయాలి, ఎంత డెప్త్ కవర్ చేయాలి అనేది మనం కరెక్ట్గా కనుక చేయగలిగితే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం రాయగలుగుతాం. సో అందుకే ఏంటంటే సివిలియనే కాకుండా నేను అప్లికేషన్స్ పార్ట్లో మీకు ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు టాక్ అబౌట్ ఒకటి ఇండస్ట్రియల్ ప్లస్ అట్లాగే మనం డిఫెన్స్ సెక్టర్లో కూడా. ఎందుకంటే ఈ మధ్యన లాంచ్ అయిన శాటిలైట్స్ కనుక మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఫాల్ అండర్ డిఫెన్స్ ఏరియా అనమాట. కనుక మనం కరెంట్ సినారియో అర్థం చేసుకోవాలనుకున్నా కూడా మనకు ఈ డిఫెన్స్ ఉపయోగాలు ఏంటో తెలియాలి శాటిలైట్స్ వల్ల. సో అవి అప్లికేషన్స్లో అవి కూడా చదువుకున్నాం. వాటికి మీకు మెటీరియల్ చూసుంటారు, ఎనఫ్ ఎగ్జాంపుల్స్తో సహా ఇచ్చాను ఏరియా వైజ్. సో మనకు షార్ట్ నోట్స్లో వాటికి ఇచ్చినా కూడా సరిపోతుంది. ఓకే, సో అందులో ఇంకా మనం ఏంటంటే ఈ ఫస్ట్ నా ప్లాన్ ఏంటంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేసే క్లాస్లో ఇస్రో గురించి చదువుకున్నాం. ఇస్రో గురించి ఒకసారి ఇప్పుడు పాస్ట్ అన్నారు కదా, అంటే అసలు ఇస్రో ఓవరాల్గా హిస్టారికల్గా ఇస్రో ఎట్లా ఎవాల్వ్ అయింది, దాని హిస్టరీ ఏంటి, ఎట్లా ఎవాల్వ్ అయింది, అందులో మనం అచీవ్మెంట్స్ యాక్టివిటీస్ అంటున్నాం కదా, అసలు ఇస్రో టైం లైన్ ఏంటి అనేది చూద్దాం. తర్వాత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, అంటే ఎలాంటి ఆర్గనైజేషన్స్ ఇస్రో యాక్టివిటీస్ని సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం ఫస్ట్ చూద్దాం. చూసిన తర్వాత కొన్ని నేను బేసిక్స్ కవర్ చేస్తూ మీకు శాటిలైట్ టెక్నాలజీస్ వైపు తీసుకెళ్తాను. ఓకేనా? సో మీకు సిలబస్లో ఇచ్చినట్టుగానే నేను కంటెంట్స్ కూడా ఆర్గనైజ్ చేశాను. ఫస్ట్ ఇస్రో గురించి చెప్పడం, ఆ తర్వాత ఇస్రో మైల్ స్టోన్స్ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడడం, అలాగే టైం లైన్ గురించి మాట్లాడడం, అలాగే ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, తర్వాత మనకు కావాల్సిన బేసిక్స్, శాటిలైట్ ఆర్బిట్స్ ఏంటి, లాంచ్ వెహికల్స్ ఏంటి, శాటిలైట్ టైప్స్ ఏంటి, ఆ తర్వాత మేజర్గా అప్లికేషన్ మీద ఫోకస్ చేసాం కనుక సివిలియన్, ఇండస్ట్రియల్, మిలిటరీ అప్లికేషన్స్ మీద నెక్స్ట్ కంటెంట్ డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత మనకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఇక్కడ ఏంటంటే బేసిక్గా మిషన్స్ అనమాట. అంటే ఇప్పుడు చంద్రయాన్ 1 మిషన్ కానీ, లేదు మంగళయాన్ 1 మిషన్ కానీ, ఈ మధ్యకాలంలో చేసిన చంద్రయాన్ 2 మిషన్ కానీ, మనం ఇమీడియట్గా వర్క్ చేస్తున్న ఆదిత్య L1 మిషన్ కావచ్చు, గగన్యాన్ మిషన్ కావచ్చు, వీటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చంద్రయాన్ 1 మీద అడిగారు ఎస్ఏ రాయమని, అట్లాగే ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ మీద ఎస్ఏ రాయమని అడిగారు, అలాగే లాంచెస్ మీద అడిగారు. సో అట్లా రకరకాల వాటి మీద అవకాశం ఉంది. అవి కాకుండా రీసెంట్ శాటిలైట్ లాంచెస్, అంటే ఈ మధ్యన ఏం శాటిలైట్ లాంచ్ చేశాము వాటి గురించి కూడా స్పెసిఫిక్గా అడుగున్నారు అనమాట.
సో మనం ఆ శాటిలైట్స్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్స్లో కూడా అవి ఇచ్చాను. అట్లాగే కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్రో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. యువికా కావచ్చు, ఉన్నతి కావచ్చు, అట్లా కొన్ని టెక్నాలజీస్ మనం రెగ్యులర్గా వింటుంటాం, స్క్రామ్ జెట్ టెక్నాలజీస్ లాంటివి. అట్లాగే కొన్ని ఫారిన్ శాటిలైట్ లాంచెస్ కూడా, చాంగి 4. ఇంకా కొన్ని నేను మీకు ప్రాసెస్లో కవర్ చేస్తాను, మెటీరియల్లో ఇవ్వలేదు వాటిని. ఇప్పుడు పార్కర్ సోలార్ ప్రోబ్ ఉంది, అది కూడా మనం చాలా విన్నాం. మన ఆదిత్య L1కి పార్కర్ ప్రోబ్కి గురించి కంపారిజన్ అడిగే అవకాశం కూడా ఉంది. అలాంటివి కవర్ చేస్తాను. స్పేస్ డెబ్రిస్ కూడా ఒక బర్నింగ్ ఇష్యూ. అందులో ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యన ఇస్రో కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది స్పేస్ డెబ్రిస్ డీల్ చేయడానికి. అలా మనం ఈ రకరకాల డైమెన్షన్ కవర్ చేస్తే కనుక వీ షుడ్ బి ఏబుల్ టు కంఫర్టబుల్లీ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ కమ్ ఫ్రమ్ దిస్ ఏరియా. ఓకే, అది మేజర్ ఫోకస్ మనకి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో గురించి చూద్దాం ఇక్కడ. సో ఇస్రో ఆర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1969. మనం ఈ టైమ్ లైన్ చూద్దాము. ఫస్ట్ జనరిక్గా ఇక్కడ చూద్దాం, నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది 1969. Okay, so with the aim of or with the vision of harnessing space technology for national development. అంటే జాతీయ అభివృద్ధికి స్పేస్ టెక్నాలజీని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం స్పేస్ సైన్స్లో రీసెర్చ్ చేస్తూ, ఓకే, దానిలో పరిశోధనలు చేస్తూ, ఆ పరిశోధనల ద్వారా మనం కనుగొన్న విషయాలతో అప్లికేషన్స్ డెవలప్ చేస్తూ, ఈ అప్లికేషన్స్ అయితే జాతీయ అభివృద్ధికి దోహదపడతాయి, అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ, ఎట్ ద సేమ్ టైం ఇవి మనకు సంబంధించినవే కాకుండా ప్లానటరీ ఎక్స్ప్లోరేషన్, అంటే ఇప్పుడు మార్స్ కావచ్చు, లేదా వీనస్ కావచ్చు, లేదా జూపిటర్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ద్వారా మానవాళికి భవిష్యత్తులో ఇంకా ఉపయోగపడే పనులు కొన్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకటి క్యూరియాసిటీ మనం సాటిస్ఫై చేసుకోవడం, తెలుసుకోవడం అసలు ఎట్లా ఒరిజిన్ అయింది, ఎట్లా అసలు ఈ ప్రాసెస్ బిగిన్ అయింది, ఎట్లా ప్లానెట్స్ తయారయ్యాయి, ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, మనకు భవిష్యత్తులో కనుక అలాంటి పరిస్థితి వస్తే ఎట్లా ఎదుర్కోగలుగుతాం, లేదా ఇంకా కూడా ఏంటంటే మనం అక్కడ వెళ్ళి నివసించగలమా భవిష్యత్తులో అనే వాటి మీద కూడా దృష్టి సారించింది అనమాట. సో మేజర్గా ఇవన్నీ పాసిబుల్ అవ్వడానికి కొన్ని యాక్టివిటీస్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో ఇస్రో మిషన్ కనుక మీరు చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంచ్ వెహికల్స్. అంటే శాటిలైట్స్ మనం లాంచ్ చేయడానికి ఫర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఎర్త్ కావచ్చు, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ స్పేస్ కావచ్చు, మనకు లాంచ్ వెహికల్స్ కావాలి, వాటిని క్యారీ చేసే రాకెట్స్ కావాలి కదా. ఓకే, వాటిని డెవలప్ చేసుకోవడం, వాటికి సంబంధించిన టెక్నాలజీ డెవలప్ చేసుకోవడం. మళ్ళీ అట్లాగే డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ శాటిలైట్స్ దెమ్సెల్వ్స్. అంటే లాంచ్ వెహికల్స్ ఏమో క్యారియర్స్ అనమాట, రాకెట్స్, అవి క్యారీ చేస్తాయి. శాటిలైట్స్ ఏమో పేలోడ్స్ తీసుకెళ్తాయి, అంటే వాటిలో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అందులో ఉండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది అనమాట. అలా శాటిలైట్స్ని తయారు చేసుకోగలుగుతున్నాం. 3 కేటగిరీస్ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఎర్త్ అబ్జర్వేషన్ ఒకటి, కమ్యూనికేషన్ ఒకటి, నావిగేషన్ ఒకటి. అలాగే వీటిలోంచే మనం మెటీరియాలజీకి, అంటే వెదర్ రిపోర్టింగ్ సంబంధించి సంబంధించిన శాటిలైట్స్ని, వాటికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అంటే పరికరాలను కూడా మనం ఈ శాటిలైట్స్లో పంపించడానికి పరిశోధనలు చేయడం జరుగుతుంది ఇండియాలో. సో వీటి భాగంలోనే ఇన్సాట్, అంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్ ప్రోగ్రామ్, ఇది కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఫర్ మీటింగ్ టెలికమ్యూనికేషన్, టెలివిజన్, బ్రాడ్కాస్టింగ్, డెవలప్మెంటల్ అప్లికేషన్స్ రూపొందించాము. అట్లాగే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, అదే ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ అన్నాం కదా, ఆ శాటిలైట్స్ ఎందుకు, దీనివల్ల మేజర్గా ఎర్త్కి సంబంధించిన రకరకాల రిసోర్సెస్ కావచ్చు, లేదా ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇంకా కొన్ని కాంపనెంట్స్ మనం అప్లికేషన్స్ చూస్తాం, అవి ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ డెవలప్ చేసుకొని వాటికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం. థర్డ్ వచ్చే స్పేస్ బేస్డ్ అప్లికేషన్ ఫర్ సొసైటల్ డెవలప్మెంట్. మరి ఇందులో ముఖ్యంగా బికాస్ ఇది ఎస్టాబ్లిష్ అయినప్పుడు విక్రమ్ సారాభాయ్, హూ ఈస్ కన్సిడర్డ్ టు బి ఫాదర్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ ఇన్ ఇండియా, ఆయన ఏంటంటే మేజర్ గోల్ వచ్చేసి సొసైటీకి ఎట్లా ఉపయోగపడుతుంది స్పేస్ అనే రకంగా ఫౌండేషన్ లే చేశారు అనమాట. సో అట్లా సొసైటీకి సంబంధించిన అప్లికేషన్స్ డెవలప్ చేయడం మేజర్ ఫోకస్ ఇస్రో అదే అనమాట. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్. ఇంత పైన చెప్పినట్టుగా వాటికే కాకుండా కూడా స్పేస్ సైన్స్, ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్, అంటే ప్లానెట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం, వాటి గురించి కొత్త విషయాలు తెలుసుకోవడం, భవిష్యత్తుకు కావాల్సిన ఏమైనా కొత్త విషయాలని రూపొందించడం, మనం గ్లోబల్ వార్మింగ్ వల్ల తట్టుకోవడం ఎట్లా అనుకోవచ్చు, లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ప్లానెట్స్లో వచ్చాయి. ఇప్పుడు వీనస్ ఉంది, వీనస్ మనకంటే ఎక్కువగా టెంపరేచర్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, దాని టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి.
సో వీనస్ ఎట్లా లైఫ్ ఎట్లా సర్వైవ్ అవుతుంది అనే విషయాలు మనకు ముందుగా గ్లోబల్ వార్మింగ్ కంటే ముందుగా మనకు సమస్యలు వచ్చే ముందుగా తెలుసుకోగలిగే అవకాశం మనకు అవి ప్రొవైడ్ చేస్తాయి అలాంటి వర్క్ చేయడం. ఇది మేజర్గా ఇస్రో యొక్క మిషన్ అనమాట. సో అట్లా ఇస్రో ఎస్టాబ్లిష్ చేసి రిమెంబర్ ఇక్కడ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సొసైటల్ డెవలప్మెంట్ ఆఫ్ అప్లికేషన్స్. అంటే మీరు ఈ రకంగా క్వశ్చన్ అడగవచ్చు. యాజ్ పర్ విక్రమ్ సారాభాయ్, హూ ఎన్విజన్ దట్ స్పేస్ రీసెర్చ్ ఫర్ national development or societal use or a common man use, are we still focusing on those components అనే క్వశ్చన్ కనుక అడిగితే మీరు క్రిటికల్గా మనం ఎక్కడ ఫోకస్ చేస్తున్నాము, మేజర్ అప్లికేషన్స్ ఎక్కడ ఉన్నాయి, మెజారిటీ శాటిలైట్స్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నాయి, ఈ మధ్యన డిఫెన్స్ వైపు మనం శాటిలైట్స్ లాంచ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అయినా కూడా మెజారిటీ ఆఫ్ చంక్ డిఫెన్స్ ఫోకస్డా కామన్ మ్యాన్ ఫోకస్డా అనేవి మీరు మంచి ఎగ్జాంపుల్స్ అనలైజ్ చేసి చెప్పగలిగేటట్టుగా ఉంటాయి. Correct? So this is briefly about the ISRO and ISRO's mission. Next we'll talk about the timeline of ISRO. ISRO ఎట్లా డెవలప్ అయింది, ఇందులో భాగంగా మేజర్ మైల్ స్టోన్స్ చూద్దాం. Okay, now let's look at the brief history and milestones of space research in India. So first of all, space research లో మేజర్ అచీవ్మెంట్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే 1950s ఒకటి రష్యన్ స్పుత్నిక్. రష్యా ఫస్ట్ స్పుత్నిక్ 1 అనే శాటిలైట్ని లాంచ్ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్లోనే అమెరికా ఎక్స్ప్లోరర్ 1 అనే శాటిలైట్ని లాంచ్ చేసింది. అప్పుడు ఆ టైంలో కోల్డ్ వార్ జరుగుతూ ఉండింది రష్యాకి అమెరికాకి మధ్య. సో ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా కూడా దే బోత్ వర్ ఫైటింగ్ టు బికమ్ ద ఫస్ట్ వన్ టు అచీవ్ థింగ్స్. ఐదర్ సెండింగ్ హ్యూమన్స్ ఇన్ టు స్పేస్ కావచ్చు, లేదా మూన్ మిషన్స్ కావచ్చు. వీటిలో దే వర్ షోయింగ్ దేర్ డామినెన్స్ ఆన్ ఈచ్ అదర్ అనమాట. ఆ టైంలో ఫ్యూ ఇయర్స్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక 5 years ఆ ప్రాంతంలో మనం కూడా ఇండియాలో ఈ స్పేస్ రీసెర్చ్ ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ లేదా ఇంకోస్పార్ అనే కమిటీని ఎస్టాబ్లిష్ చేశాం. దిస్ ఫార్మ్డ్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. అప్పటికి మనకు స్పేస్ డిపార్ట్మెంట్ లేదు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కిందే ఇవన్నీ ఫామ్ అయ్యాయి. స్పేస్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, వాటి కిందే ఫస్ట్ ఫామ్ అయ్యాయి. ఇందులో హోమీ జే బాబా ఏం చేశారంటే హీ రియలైజ్ ది వాల్యూ ఆఫ్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్, a very multi-dimensional man. As I was telling you, he is considered to be the father of space research in India. ఈ మధ్యన ఎస్పెషల్లీ ఆయన 100th బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం 2019లో. సెంటనరీ సెలబ్రేషన్స్ జరిగాయి అన్నమాట విక్రమ్ సారాభాయ్. సో కనుక ఆ రకంగా మనకు యూనిట్ 1కు సంబంధించి విక్రమ్ సారాభాయ్ గురించి అడిగే అవకాశం ఉంది. మీకు కొంచెం స్పెసిఫిక్గా ఎలాంటి పాయింట్స్ రాయాలి, ఏ డైమెన్షన్స్ రాయాలి అనేది యూనిట్ 1లో లెసన్స్లో డిస్కస్ చేస్తాను. కానీ ఇది దీనికి సంబంధించింది విక్రమ్ సారాభాయ్ గురించి. దీనిపైన క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఓకేనా? తర్వాత ఈ ఇంకోస్పార్ డెవలప్ చేసిన తర్వాత మనం ఏం చేసాము, ఒక 1 year తర్వాత వి ఎస్టాబ్లిష్ ది స్పేస్ పోర్ట్, ఫస్ట్ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే రాకెట్ లాంచింగ్ స్టేషన్ని టర్ల్స్ ఆర్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఇది తుంబా ఈక్వటోరియల్, ఆర్ఎల్ఎస్ అంటే రాకెట్ లాంచింగ్ స్టేషన్ అన్నమాట. ఇది కేరళలో, తిరువనంతపురం కేరళలో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఏంటంటే మేజర్గా సౌండింగ్ రాకెట్స్ అంటారు. ఆ సౌండింగ్ రాకెట్స్ని డిజైన్ చేసుకొని ఆ సౌండింగ్ రాకెట్స్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేసాం అన్నమాట. సౌండింగ్ రాకెట్స్ అంటే ఏంటి, ఒక రకంగా మీరు వీటిని వెరీ ప్రిలిమినరీ వర్షన్ ఆఫ్ కరెంట్ రాకెట్స్ అనుకోవచ్చు. సౌండ్ అంటే ఇక్కడ బాగా సౌండ్ చేస్తాయని అర్థం కాదు. అవి ఏంటంటే సౌండ్ని యూజ్ చేసుకొని అట్మాస్ఫియరిక్ స్టడీస్ చేస్తాయి. అంటే వెదర్కి సంబంధించిన స్టడీస్ని వీటి ద్వారా చేసుకోవచ్చు. ఓకే, అవి కొంచెం దూరం అంటే ఫ్యూ టెన్స్ ఆఫ్ కిలోమీటర్స్ నుంచి అబౌట్ 100 kilometers దూరం వరకు వెళ్ళి తక్కువ పేలోడ్, తక్కువ ఇన్స్ట్రుమెంట్ కెపాసిటీ ఉంటుంది వాటికి, అట్లా తీసుకెళ్ళి అవి వెదర్ సంబంధించిన రీసెర్చ్ చేయగలుగుతాయి. అట్లా మన ప్రాసెస్ బిగిన్ అయిపోయింది అనమాట ఇనీషియల్గా. సో తర్వాత వచ్చేసి 1969లో ఇవన్నీ జరుగుతున్న టైంలో వి ఎస్టాబ్లిష్డ్ ఇస్రో. 69లో వచ్చేసి ఇస్రోని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అగైన్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఆ తర్వాత ఒక 2-3 years తర్వాత మనం సపరేట్ డెడికేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అంటే ఈ స్పేస్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వర్క్స్ అన్ని చూసుకోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1972లో. సో ఈ విధంగా ఇస్రో వర్క్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వచ్చింది అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ చేయడానికి. ఆ తర్వాత మన ఫస్ట్ అచీవ్మెంట్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్యభట్ట.
అవర్ ఆస్ట్రానమర్, ఇండియన్ ఆస్ట్రానమర్ ఆర్యభట్ట పేరు మీద మనం ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ని లాంచ్ చేసుకున్నాం April 19. మీరు డేట్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అప్రాక్సిమేట్ గా ఇయర్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకే లింక్ చెప్తున్నాను నేను. సో 57 ఆ టైంలో ఫస్ట్ స్పుత్నిక్ లాంచ్ అవుతే మనది 75లో లాంచ్ అయింది. ఓకే, రిమెంబర్ 57 and 75. ఓకే, ఇలా మీరు కోరిలేషన్ గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత మనకు కొంచెం ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 5 years గ్యాప్ ఇక్కడ. మళ్ళీ ఆ తర్వాత ఇస్రో ఎస్టాబ్లిష్ కావడానికి ఒక 7 years పట్టింది ఇంకో స్పార్ తర్వాత. ఆ తర్వాత ఒక 3 ఏళ్లలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఓకే, ఆ తర్వాత ఫర్దర్ మనం ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్న 6 ఏళ్ల లోపల ఆర్యభట్టాన్ని లాంచ్ చేసాం. కానీ అప్పటికి మనం శాటిలైట్స్ డెవలప్ చేసుకోగలిగాం, కానీ మనకు లాంచ్ చేసే కేపబిలిటీ అంటే లాంచర్స్ అప్పటికి ఎస్టాబ్లిష్ అయ్యి లేవు. కనుక వి టుక్ హెల్ప్ ఆఫ్ రష్యా. మన మేజర్ అలీ ఇందులో ఎవరంటే రష్యా అనమాట. రష్యా తోడ్పాటుతో మనం ఫస్ట్ రాకెట్ ని ఆర్యభట్ట విచ్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ ని మనం లాంచ్ చేసుకున్నాం. అట్లాగే ఒక 4 ఏళ్ల తర్వాత మళ్ళీ భాస్కరవ సెకండ్ శాటిలైట్. భాస్కరవన్ ఇది ఎక్స్పెరిమెంటల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. అంటే ఒక స్పెసిఫిక్ పేలోడ్స్ ఉండి ఎర్త్ అబ్జర్వేషన్ చేయగలిగే కేపబిలిటీ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అందులో పెట్టి మనం మళ్ళీ అగైన్ రష్యా హెల్ప్ ద్వారా మనం లాంచ్ చేసాం. సో 75, 79లో మనం ఈ శాటిలైట్స్ని లాంచ్ చేసాము. నాట్ అంటిల్ 1980 వరకు కూడా మన సొంత లాంచర్ని మనం సక్సెస్ఫుల్గా ఉపయోగించలేకపోయాం. బట్ 1980లో ఏమైందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోహిణి 1 లాంచ్. ఇది కూడా ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ రోహిణి 1. ఒక 4 ఇలాంటి శాటిలైట్స్ మనం లాంచ్ చేసాము. ఈ శాటిలైట్స్ స్పెసిఫిక్గా SLV-3 శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 సక్సెస్ఫుల్గా వీటిని లాంచ్ చేయగలిగింది. అక్కడితో మనం లాంచర్స్ని కూడా డెవలప్ చేయడం, సక్సెస్ఫుల్గా వాటితో లాంచ్ చేయడం, అంటే లాంచింగ్లో సెల్ఫ్ రిలయన్స్ అనేది స్లోగా స్టార్ట్ అవ్వడం జరిగింది అక్కడ. ఓకే, సో దీని తర్వాత 1983లో మనం ఇంకా స్పెసిఫిక్ శాటిలైట్స్ మీద కేటగిరీ, ఇప్పుడు రిమోట్ సెన్సింగ్ ఆల్రెడీ ఫోకస్ చేసాం కదా, అలాగే 83లో ఏం చేసామంటే ఇన్సాట్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ని బిగిన్ చేసాం. ఇన్సాట్ సిరీస్ వేటి కిందకి వస్తుంది? కమ్యూనికేషన్ శాటిలైట్స్ కిందకి వస్తాయి. సో వీటితో కమ్యూనికేషన్ శాటిలైట్ సెక్టర్ అనేది మన దగ్గర ప్రారంభమైంది అన్నమాట. ఓకే, సో ఆ తర్వాత ఇన్సాట్ తర్వాత మనం ఇంకా ఫర్దర్ లాంచెస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ PSLV 1990sలో PSLVని, SLV తర్వాత వచ్చిన నెక్స్ట్ కేటగిరీ సెకండ్ జనరేషన్ లాంచర్స్ వచ్చేసి PSLV అనమాట. PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, ఈ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టర్మినాలజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు ఆర్బిట్స్ గురించి చెప్పేటప్పుడు, లాంచర్ గురించి చెప్పేటప్పుడు. ఫర్ నౌ రిమెంబర్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీని ద్వారా స్టార్ట్ చేసాము. టుడే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ రిలయబుల్ వర్క్ హార్స్. అంటే మనకు దాదాపుగా ఇస్రో అచీవ్మెంట్స్లో ఇప్పటి వరకు మేజర్ అచీవ్మెంట్స్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PSLV వల్లే మనకి ఇంత అచీవ్మెంట్స్ జరిగాయి. సో దీనిపైన కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. బ్రాడ్ స్కోప్ క్వశ్చన్ కనుక అడిగితే ఏమడిగే అవకాశం ఉందంటే, వై ఈస్ PSLV కన్సిడర్డ్ టు బి వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో? అంటే ఏ అచీవ్మెంట్స్ PSLVలో సాధ్యమయ్యాయి, ఈ రోజు స్పేస్ రీసెర్చ్ ఇక్కడ ఉండడానికి కారణం PSLVయా, ఏ రకంగా PSLV దానికి తోడ్పడింది అనే దానిపైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా, నేను కేటగిరీస్ చెప్పేటప్పుడు వాటిల్లో అవి చెప్తాను. మీకు ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాను. మీరు రాసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. మీరు ఏమైనా పాయింట్స్ మిస్ చేస్తే, ఎందుకంటే ఇవన్నీ కూడా కలెక్టివ్గా మనం నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్న వాటిలోంచి మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. మీరు అట్లా పాయింట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఏమైనా మిస్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను టెస్ట్కి సంబంధించిన డిస్కషన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, దీని తర్వాత మేజర్ అచీవ్మెంట్స్ మనకు 2000 సంవత్సరంలో 2000స్లో వచ్చింది ఏంటంటే చంద్రయాన్ 1 ఫామ్లో 2008లో వచ్చింది. అంటే చూడండి, ఆర్డర్ చూడండి. మనం ఫస్ట్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఆ తర్వాత లాంచర్స్ మీద వర్క్ చేస్తూ వేరే కంట్రీస్ హెల్ప్ ద్వారా శాటిలైట్స్ లాంచ్ చేసుకుంటూ వచ్చాము. తర్వాత సక్సెస్ఫుల్గా ఒక రకం కొంచెం సక్సెస్ దొరికినా దొరకకపోయినా SLV తర్వాత మనం PSLVని సక్సెస్ఫుల్గా తయారు చేయగలిగాము. దానివల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సక్సెస్ వచ్చింది ఇస్రోకి. తర్వాత చంద్రయాన్ అంటే తర్వాత మనం ఏం చేసాం, శాటిలైట్స్ నుంచి, రకరకాల శాటిలైట్స్ నుంచి, లాంచెస్ నుంచి మనం ఇంకా ఎక్స్పాండ్ చేసుకున్నాం మన ఫోకస్. అంటే మిషన్స్ స్టార్ట్ చేసాం. మూన్ మిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రయాన్, ఆ తర్వాత మార్స్ మిషన్ మంగళయాన్, మార్స్ ఆర్బిటార్ మిషన్, అది MOM అంటాం కదా దీన్నే. ఈ రెండింటి మీద ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చినాయి ఎగ్జామ్లో. చంద్రయాన్ 1 మీద క్వశ్చన్ వచ్చింది, మంగళయాన్ 1 మీద క్వశ్చన్ వచ్చింది. అట్లా మిషన్స్ మీద క్వశ్చన్స్ అడిగే స్కోప్ చాలా ఎక్కువ. లిమిటెడ్ మిషన్సే ఉన్నాయి, మనం ఈజీగా వాటి గురించి చదువుకోగలం, పాయింట్స్ రాయగలం. కనుక చాలా అడ్వాంటేజ్ ఉంది యూనిట్లో మనం మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి.
రైట్. సో మంగళయాన్ చాలా ఎకనామిక్ గా అనమాట. 10 times less than మిషన్స్ దట్ ఆర్ టేకెన్ బై యుఎస్ఏ, జపాన్ వీటితో కంపేర్ చేస్తే చాలా తక్కువగా రేట్లో మనం చంద్రయాన్ని, మంగళయాన్ 2 చేయగలిగాం. తర్వాత 2015లో ఇంకొక నోటీసబుల్ ఈవెంట్ ఏంటంటే ఆస్ట్రోసాట్. ఆస్ట్రో అంటే ఆస్ట్రాలజీకి సంబంధించి శాటిలైట్ అనమాట. అంటే ఆస్ట్రోనమీ సంబంధించిన స్టడీస్కి చేయడానికి మనం ఫస్ట్ డెడికేటెడ్ శాటిలైట్ని లాంచ్ చేసాము. దట్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆస్ట్రోసాట్. ఓకే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 5 years అయిపోయింది. ఆస్ట్రోసాట్ ఇస్ అంటే 5 years టైం ఉంటుంది అప్రాక్సిమేట్గా ఈ శాటిలైట్స్కి, లియోలో ఉండే శాటిలైట్స్కి. ఈ శాటిలైట్స్ ఇట్స్ గోయింగ్ టు బి సూన్ ఎక్స్పైర్ అనమాట. దానికి ఎక్స్టెన్షన్ ప్లాన్ చేస్తున్నాం ఫ్యూచర్లో. మనకు ఆ లింక్స్ తెలియాలి. నెక్స్ట్ 2016లో వి వెంట్ అ స్టెప్ అహెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమింగ్ అప్ విత్ బెటర్ లాంచర్స్. ఎందుకంటే పిఎస్ఎల్వి ఎంత ఎకనామిక్ అయినా కూడా ఇందులో రాకెట్స్ అనేవి పైకి వెళ్ళిపోతాయి, పైన స్పేస్ డెబ్రిస్గా మారిపోతాయి. కనుక మనకు ఈ ఇంకా కాస్ట్ సేవింగ్ చేయాలంటే మనకు కావాల్సింది రీయూజబుల్ లాంచ్ వెహికల్ కావాలి. దీన్ని ఇండియా డెవలప్ చేస్తుంది. దీనికి సంబంధించిన టెస్ట్ డెమాన్స్ట్రేషన్ అనేది 2016లో జరిగింది. ఓకే. దీనివల్ల ఏమంటారంటే ఆల్మోస్ట్ 10 times మనము లాంచింగ్ కాస్ట్ తక్కువ చేసుకోవచ్చు. అలాగే 2016లో ఇండియా క్రియేటెడ్ ఇట్స్ ఓన్ నావిగేషన్ సిస్టమ్, IRNSS. ఇంతకుముందు మనం కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ అనుకున్నాం కదా. ద థర్డ్ కేటగిరీ కేమ్ లేటర్. అంటే 2014, 2016 మీరు కనుక మిషన్ మంగళయాన్ ఆ టైంలో చూసుంటే, మూవీ చూస్తుంటే కనుక మిషన్ మంగళ లాంటి మూవీస్లో అందులో డిస్కస్ చేస్తారు ఏంటంటే మనకి ఇండియాకి ఒక నీడ్ అరైజ్ అయింది. అంతకుముందు మన ప్రయారిటీ లేకపోయినా కూడా మనం కార్గిల్ వార్ టైంలో జీపీఎస్ వాడుతున్నాం, యుఎస్ జీపీఎస్ వాడుతున్నప్పుడు కార్గిల్ వార్ టైంలో మనకు జీపీఎస్ యాక్సెస్ డెనీ చేశారనమాట. యుఎస్ వాళ్ళు ఇవ్వలేదు మనకు. సో దాంతో మనకు నీడ్ తెలిసింది, మన శాటిలైట్ టెక్నాలజీ మనకు ఉంటే తప్ప మనం ఇలాంటి టైంలో టెక్నాలజీని వాడుకోలేమన్న విషయం మనకు అర్థమైపోయింది. సో ఆ రకంగా మనకు IRNSS శాటిలైట్, ఇండియన్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దీని డీటెయిల్స్ మళ్ళీ మీకు శాటిలైట్ టైప్స్లో చెప్తాను. సో నెక్స్ట్ 2017లో ఇప్పుడు లాంచెస్ ఇంకా మనం పిఎస్ఎల్వితో ఆగలేదు. జిఎస్ఎల్వి రష్యన్ హెల్ప్తో జిఎస్ఎల్వి Mark 1 రష్యాతో వచ్చింది మనకు. తర్వాత మనం దాని టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మన దగ్గర జిఎస్ఎల్వి Mark 3ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దీని ద్వారా ఈ రోజు మనం ప్లాన్ చేస్తున్న చాలా ఈవెంట్స్ కూడా పాసిబుల్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ సెండింగ్ మ్యాన్ టు స్పేస్ ఇస్ బికమింగ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ జిఎస్ఎల్వి Mark 3 లాంచర్ అనమాట. అది 2017లో జరిగింది. అలాగే వన్ ఆఫ్ ద మేజర్ ఫీట్ అనమాట ఇస్రోకి. ఒక బిగ్ అచీవ్మెంట్ ఏంటంటే మనం 1 గోలో 104 శాటిలైట్స్, అంటే ఒకే ఒక్క లాంచ్లో యూజింగ్ ఎ సింగిల్ పిఎస్ఎల్వి లాంచర్ 104 శాటిలైట్స్, చిన్నవి నానో శాటిలైట్స్ అనమాట మేజర్వి. అవి చాలా వరకు బయట దేశాలకు సంబంధించిన శాటిలైట్స్ లాంచ్ చేయగలిగాం. అంటే ఒకేసారి అన్ని శాటిలైట్స్ లాంచ్ చేయడం అనేది పెద్ద అచీవ్మెంట్. ఏ రకంగా మీరు ఆలోచించండి. ఇవి లాంచర్లో శాటిలైట్స్ పెట్టి మనం పంపిస్తే అవి వేరే ఆర్బిట్లలోకి వెళ్ళాలి. అంటే వాటిని ఆర్బిట్లోకి ఇంజెక్ట్ చేయడం చాలా కాంప్లికేటెడ్ టాస్క్ అనమాట. అది ఎఫెక్టివ్గా మనం క్యాలిక్యులేట్ చేయడం, తక్కువ అమౌంట్లో శాటిలైట్స్ని పంపగలగడం, దానివల్ల రెవెన్యూ జనరేట్ చేయడం ఇస్రోకి, సెల్ఫ్ సస్టైనబిలిటీ పెరుగుతుంది అనమాట. అవి ఇంకా రేపు పొద్దున ఈ డబ్బులతో మంచి ప్రయోగాలు చేసి ఇంకా ఈ రంగాన్ని అభివృద్ధి చేయగలుగుతుంది. అది మనకు స్పేస్ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుంది. ఇంకా DRDO నుంచి అంతగా లేదు, కానీ స్పేస్ టెక్నాలజీ ఇస్రో ద్వారా మాత్రం చాలా వరకు సాధ్యమవుతుంది. ఇట్లా 104 శాటిలైట్స్ మనకు ఇన్కమ్ చేయడమే కాకుండా మన కేపబిలిటీ, అందులో పిఎస్ఎల్వి రిలయన్స్ ఎంత అనేది చెప్పగలిగాయి. చూడండి, ఇన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు నమ్మకంగా మనకి ఇవ్వగలిగారంటే ఆ పిఎస్ఎల్ని ఎందుకు వర్క్ హార్స్ అంటున్నారని తెలిసిపోతుంది ఇక్కడ. సో తర్వాత ఈ మధ్యన మనం ఏం చేసాం, చంద్రయాన్ 1కి కంటిన్యూషన్గా చంద్రయాన్ 2 అండ్ మోర్ అడ్వాన్స్డ్ మిషన్ కంపేర్ టు చంద్రయాన్ 1 లాంచ్ చేసాం. ఇలా ఇవన్నీ కూడా మేజర్ ఏరియాస్ ఆఫ్ అచీవ్మెంట్స్. అంటే టైం లైన్ అనుకోండి, హిస్టారికల్ ఎవల్యూషన్ అనుకోండి, మళ్ళీ అట్లాగే అకంప్లిష్మెంట్స్ ఆఫ్ ఇస్రో అనుకోండి. ఇవి మేజర్ కాంపోనెంట్స్ నేను గ్యాదర్ చేశాను. మీకు కావాలంటే ఇంకా చాలా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ మీకు కావాలంటే ఇస్రో వెబ్సైట్, మనకి ఈ టాపిక్ అంతా కూడా మంచి రిసోర్స్ వచ్చేసి ఇస్రో వెబ్సైట్ అనమాట. మీరు ఇస్రో వెబ్సైట్ కనుక వెళ్తే అందులో సపరేట్గా ఇస్రోకి ఒక సపరేట్ ట్యాబ్ ఉంది. ఆ ట్యాబ్లో టైమ్ లైన్ ట్యాబ్ సపరేట్గా ఉంది. అందులో మీకు క్లియర్గా ఇంకా డీటెయిల్గా ఇస్తారు. నేను అందులోంచే మేజర్ కాంపోనెంట్స్ ఇక్కడ రాశాను. ఇంతకు మించి మనకు అవసరం లేదు. 10 మార్కర్కి మనం ఇంతకు మించి రాయలేము ఇలా అడిగితే కనుక, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ ది హిస్టారికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఇస్రో. సో నెక్స్ట్ మనం విల్ మూవ్ ఆన్ టు ది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇస్రో. Now let's have a look at the organization structure of ISRO. ISRO వచ్చేసి
సో అండర్, యాజ్ ఐ వాస్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటుంది ఇది, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కింద. సో 1969లో మనం ఇస్రోని ఎస్టాబ్లిష్ చేసాం అనుకున్నాం కదా. 1972లో మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అట్లాగే స్పేస్ కమిషన్ రెండు ఎస్టాబ్లిష్ చేయడం జరిగాయి అన్నమాట. సో వాటి కింద ఇస్రోని తీసుకొచ్చారు ఆ తర్వాత. సో స్పేస్ కమిషన్ ఏమో మేజర్గా పాలసీస్ తయారు చేసుకోవడానికి, ఇప్పుడు పాలసీ ఫ్రేమ్వర్క్ ఏదైతే మనకు అవసరం ఉంటుందో అలాంటి పాలసీస్ సంబంధించిన వర్క్ చేస్తుంది. అట్లాగే ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ స్పేస్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది అనమాట. మేజర్గా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్పేస్ ప్రోగ్రామ్, ఈ రెండు మేజర్ టాస్క్ అనమాట స్పేస్ కమిషన్. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వచ్చే వరకు మేజర్గా అడ్మినిస్ట్రేషన్ వర్క్ చూసుకుంటుంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా మనం అడ్మినిస్ట్రేషన్ వర్క్ చూసుకుంటుంది. అట్లాగే ఇట్ ఈస్ ది డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ లీడింగ్ ది స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అండ్ డిఫైనింగ్ ఆర్ గైడింగ్ ద స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. అంటే ఇస్రోని ఈ ఆస్పెక్ట్స్లలో ఇప్పుడు గవర్నమెంట్తో అనుసంధానం చేస్తూ గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాని కింద ఇస్రో ఇట్ హ్యాస్ టు పర్ఫార్మ్ వేరియస్ డిఫరెంట్ టాస్క్. ఇప్పుడు చూడండి, మనం శాటిలైట్స్ని పంపిస్తున్నాం అంటే ఏ వర్క్స్ జరిగి ఉండాలి బ్యాక్గ్రౌండ్లో. ఒకటి, మనకు లాంచర్స్ ఉండాలి. రెండు, శాటిలైట్స్ డెవలప్ చేయగలగాలి. శాటిలైట్స్లో పెట్టే ఇన్స్ట్రుమెంట్స్, పేలోడ్స్ అంటాము, వాటిని డిఫైన్ చేయగలగాలి. వాటిని రెగ్యులర్గా పాత సమస్యలను సాల్వ్ చేస్తూ దాన్ని ఇంప్రూవైజ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ అట్లాగే లాంచ్ చేసేటప్పుడు మనం ట్రాక్ చేయడం కానీ, కరెక్ట్ ఆర్బిట్లో ఇన్సర్ట్ చేసామా లేదా తెలుసుకోవడం కానీ, వాటితో రెగ్యులర్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కావచ్చు. మన అవసరానికి తగ్గట్టుగా ఎమర్జెన్సీలలో వాటిని ట్యూన్ చేయడం, ఈ రీజన్లో కాకుండా ఇంకో రీజన్లో ఫోకస్ చేసేటట్టుగా. అట్లా ఇవన్నిటికి సంబంధించిన వర్క్ జరుగుతూ ఉండాలి కదా. అందుకే ఇస్రోలో వీ హ్యావ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ప్లేయింగ్ అ బిగ్ రోల్ అనమాట. మీరు కింద చూసేవన్నీ కూడా అలాంటి ఆర్గనైజేషన్స్. మీకు బ్రీఫ్ పిక్చర్ ఇస్తాను, ఎలాంటి ఆర్గనైజేషన్స్ తోడ్పడుతున్నాయి, ఎలాంటి ఆర్గనైజేషన్స్ వల్ల ఇస్రో ఇలాంటి పనులు సాధించగలుగుతోంది, దానికి ఎంత కోఆర్డినేషన్ కావాల్సి ఉండొచ్చు. ఫస్ట్ విల్ బిగిన్ విత్ ది, ఇప్పుడు ఇస్రో కింద ఒక ఇస్రో కౌన్సిల్ ఉంటుంది. ఆ తర్వాత వాటితో పాటు ఇలా మేజర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి విఎస్ఎస్సి, అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో విఎస్ఎస్సి ఏంటి? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అండర్ ఇస్రో అనమాట. విక్రమ్ సారాభాయ్ పేరు మీద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది తిరువనంతపురం, కేరళలో ఉంటుంది. ఇక్కడ మేజర్గా లాంచ్ వెహికల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. శాటిలైట్ లాంచింగ్కి మనకు కావాల్సిన లాంచ్ వెహికల్ డెవలప్మెంట్ సంబంధించిన R&D వర్క్ ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటు ఫ్యూయల్ సంబంధించిన వర్క్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది మేజర్ ఆర్గనైజేషన్, లీడ్ సెంటర్ అనుకోవచ్చు మనం ఇస్రోకి. తర్వాత వచ్చేసి ఎల్పిఎస్సి అంటే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. ఎల్పిఎస్సి ఆర్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. ఎల్పిఎస్సిలో ఏం జరుగుతుంది? యాజ్ అ నేమ్ సజెస్ట్, లిక్విడ్ ప్రొపల్షన్ సంబంధించిన వర్క్. అంటే ప్రొపల్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు రాకెట్స్లో మనం యూజ్ చేసే ఇంధనం ఉంటుంది కదా, అదే కదా దాన్ని పుష్ చేస్తుంది. ప్రొపల్షన్ అంటే అట్లా పుష్ చేయడం అనమాట. దానికి కావాల్సిన ఇంధన తయారీ కావచ్చు, ఇంధనానికి సంబంధించిన ఈ స్టెప్స్ ఉంటాయి కదా, వేరియస్ స్టేజెస్ ఉంటాయి కదా రాకెట్స్లలో. మనం చూస్తాము ఎస్ఎల్విలో అన్ని సాలిడ్ స్టేజెస్, ఆ తర్వాత పిఎస్ఎల్విలో లిక్విడ్ స్టేజ్ ఇంట్రడ్యూస్ చేసాము, జిఎస్ఎల్విలో క్రయోజెనిక్ స్టేజెస్ ఇంట్రడ్యూస్ చేసాము. దీనికి సంబంధించిన వర్క్ అంతా ఎల్పిఎస్సిలో, మళ్ళీ అట్లాగే ఐపీఆర్సిలో కూడా జరుగుతుంది. ఓకే, సో ఐపీఆర్సి బేసిక్గా ఏంటంటే ఈ నేను చెప్పినట్టుగా దిస్ ఈస్ ఫర్ ప్రొపల్షన్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఇది. ఈ 3 ప్లేస్లు ఉన్నాయి మనకు. ఇప్పుడు ఎల్పిఎస్సి వచ్చేసి ఒకటి తిరువనంతపురంలో, మళ్ళీ అట్లాగే కర్ణాటకలో ఉంది, మళ్ళీ అట్లాగే ఐపీఆర్సి వచ్చేసి మహేంద్రగిరిలో ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన వర్క్, డిఫరెంట్ స్టేజెస్ డెవలప్ చేయడం, ప్రొపల్షన్ సిస్టమ్స్ ఇంకా ఇంప్రూవైజ్ చేయడం, ఇంకా ఎక్కువగా పేలోడ్ క్యారీ చేయగలగడం లాంటి టెక్నాలజీ అంతా ఇక్కడ డెవలప్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మనకు SDSCR SHAR, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. అనదర్ పయోనియర్ ఇన్ ది స్పేస్ రీసెర్చ్, సతీష్ ధావన్. ఆయన పేరు మీద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఐమ్ షూర్ యూర్ ఆల్ ఫెమిలియర్ అబౌట్ దిస్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటారు దీన్ని. అట్లాగే షార్ అంటారు, అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రీజన్. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రీజన్ ఆర్ హై ఆల్టిట్యూడ్ రేంజ్ అంటారు. అంటే ఇది బేసిక్గా మన స్పేస్ పోర్ట్ అనమాట, ఇండియా స్పేస్ పోర్ట్. ఇప్పుడు మనం ఎట్లా
టర్ల్స్ అనుకున్నాం కదా, తుంబా ఈక్వటోరియల్ పోర్ట్ అనుకున్నాం కదా, అదైతే ఇనీషియల్గా స్టడీస్ కోసం పెట్టుకుంది. కానీ యాక్చువల్గా కమర్షియల్ లాంచెస్కి వాటికి మనం షార్ వాడుతూ ఉంటాం. సో షార్ ఈజ్ నథింగ్ బట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇక్కడి నుంచే మనం లాంచ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, మనం రెగ్యులర్గా వింటుంటాం న్యూస్లో. లాంచ్ ప్యాడ్ 1 నుంచా లేదా లాంచ్ ప్యాడ్ 2 నుంచా ఇక్కడి నుంచి లాంచ్ చేశారని. దీనికి అడిషనల్గా మనం కొత్తగా తయారు చేసుకుంటున్న SSLV అనే రాకెట్స్కి సంబంధించి మనం ఇంకొక తమిళనాడులో ఇంకొక స్పేస్ స్టేషన్ ప్లాన్ చేస్తాం. ఓకే, అదర్వైజ్ మనకు మేజర్ స్పేస్ పోర్ట్ ఇండియాలో ప్రస్తుతానికి వచ్చేసి మాత్రం ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ / శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, నెల్లూరుకి దగ్గరలో ఉంటుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి యుఆర్ రావ్ స్పేస్ సెంటర్ ఆర్ URSC అంటారు. దీన్నే ఐజాక్ ఆర్ ఇస్రో శాటిలైట్ సెంటర్ అంటారు. ఐజాక్ లేదా ఇస్రో శాటిలైట్ సెంటర్ అంటారు. యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ఆర్ ఇస్రో శాటిలైట్ సెంటర్ అంటారు. యాజ్ అ నేమ్ సజెస్ట్, ఇక్కడ శాటిలైట్ డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట. శాటిలైట్స్ ఇక్కడ తయారు చేస్తారు. ఓకే, URSC బెంగళూరులో ఉంది. ఇక్కడ శాటిలైట్ బిల్డింగ్ జరుగుతుంది, దానికి సంబంధించిన రిలేటెడ్ టెక్నాలజీస్ కూడా ఇక్కడ డెవలప్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి SAC అంటే స్పేస్ అప్లికేషన్ సెంటర్. ఓకే, స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఇది నేమ్ తగ్గట్టుగా ఇక్కడ అప్లికేషన్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి. అండ్ అప్లికేషన్స్ అంటే ఎట్లా, ఇప్పుడు మనకు ఏ పర్టికులర్ శాటిలైట్లోనైనా కూడా కొన్ని పేలోడ్స్ ఉంటాయి. సో ఈ పేలోడ్ డెవలప్మెంట్, ఎందుకంటే పేలోడ్ను బట్టి దాని అప్లికేషన్ డిఫైన్ అవుతుంది అనమాట. అంటే ఎలాంటి స్పెక్ట్రంలో డేటా తీసుకోగలుగుతుంది, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది. సో పేలోడ్స్ ఏవైతే ఇన్స్ట్రుమెంట్ తయారీ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన రీసెర్చ్ మనకు స్పేస్ అప్లికేషన్ సెంటర్లో జరుగుతుంది అనమాట. ఇది అహ్మదాబాద్లో ఉంది. తర్వాత NRSC మీకు బాగా తెలిసి ఉంటుంది, హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. NRSC వచ్చేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనమాట. సో రిమోట్ సెన్సింగ్కి ఇది నోడల్ ఏజెన్సీ. అంటే ఇక్కడే రిమోట్ సెన్సింగ్ సంబంధించిన డేటా అంతా కలెక్ట్ అవుతుంది. వాళ్ళు అనలైజ్ చేయడం కానీ డిసిమినేట్ చేయడం, అంటే కన్సర్న్ అథారిటీస్కి పంపడం, డిజాస్టర్ వార్నింగ్స్ కావచ్చు, వెదర్ రిపోర్ట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా NRSC నుంచి వేరే ఆర్గనైజేషన్స్కి వెళ్తూ ఉంటాయి. తర్వాత వచ్చి ఈ మధ్యన ఇది అప్డేటెడ్ వర్షన్, ఇది ఇస్రో నుంచి రీసెంట్గా తీసుకున్నాను నేను, మీరు క్లియర్గా చూడొచ్చు. NSIL ఒకటి, HSFC ఇవి రీసెంట్గా అప్డేట్ చేశారు. ఎందుకంటే HSFC అనేది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. సో గగన్యాన్ సంబంధించిన ప్రోగ్రామ్స్కి, ఫ్యూచర్ వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ గురించి కొత్తగా HSFCని ఇన్స్టాల్ చేశారనమాట. ఓకే, ఇవి కాకుండా మనకి ఇంకో కొన్ని ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉంటాయి. మీ ఆల్రెడీ మీకు IPRC గురించి చెప్పాను నేను. ఆ తర్వాత IASU విచ్ ఇస్ ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్. IASU అంటారు దీన్ని. ఇది ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్. అంటే ఇనర్షియల్ సిస్టమ్ అంటే ఏంటంటే నావిగేషనల్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ నావిగేషనల్ సంబంధించిన డాక్యుమెంట్స్, డేటా కానీ, అలాగే నావిగేషన్ సంబంధించిన టెక్నాలజీ కానీ ఇక్కడ డెవలప్ అవుతుంది, IASU డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, ఇది కూడా తిరువనంతపురంలో ఉంది. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి DECU. ఓకే, సో DECU వచ్చేసి డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్. DECU ఇస్ కాల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ అంటారు దీన్ని. ఓకే, దీని మేజర్ రోల్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే సొసైటల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడంలో ఉంటుంది. సో DUCUలో ఏం చేస్తారంటే, యాజ్ అ నేమ్ సజెస్ట్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించినవి కానీ, మళ్ళీ అట్లాగే కమ్యూనికేషన్ సంబంధించిన కాంపోనెంట్స్ ఉంటాయి కదంటే, ఎడ్యుకేషన్ మనం అప్లికేషన్స్లో చూస్తాం, టెలి ఎడ్యుకేషన్ ఒకటి, మళ్ళీ అట్లాగే టెలిమెడిసిన్ ఒకటి, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇక్కడ తయారవుతాయి అన్నమాట. స్పేస్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి అప్లికేషన్స్ మనం బిల్డ్ చేయొచ్చు అనేది ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ DECU అనమాట. తర్వాత వచ్చేసి MCF ఆర్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అంటారు. MCF లేదా మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అంటారు. అంటే ఇప్పుడు ఇది ఒక మేజర్ ఆస్పెక్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి ఏంటి, మాస్టర్ కంట్రోల్ యూనిట్లో ఏం జరుగుతుంది, సో మేజర్గా మనకు శాటిలైట్స్ని లాంచ్ చేసిన తర్వాత, ఓకే, శాటిలైట్కి సంబంధించి ఒకటి మనకు ట్రాకింగ్ జరగాలి, కరెక్ట్. శాటిలైట్స్ మూవ్మెంట్స్ మనం కంట్రోల్ చేయాలి. సో ఇవన్నీ కూడా, ఈ మూవ్మెంట్స్ కంట్రోల్ చేయడం లేదా ఇన్ హౌస్ అక్కడ
శాటిలైట్స్ లో పేలోడ్ సరిగా పనిచేస్తున్నాయా లేదా, ఆర్బిట్ ని మారవాల్సి వచ్చింది లేదా, ఆర్బిట్ ని కొంచెం మార్చాల్సి వచ్చింది, ఆర్బిట్ రైజింగ్ అంటారు. ఇలాంటివన్నీ కూడా ఎంసీఎఫ్ ద్వారా జరుగుతాయి. అంటే ఎంసీఎఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ ది వేరియస్ మూవ్మెంట్స్ ఆఫ్ శాటిలైట్స్ అండ్ ద సేమ్ టైం డిటెక్టింగ్ ది వర్కింగ్ ఆఫ్ పేలోడ్స్ ఇన్ ద శాటిలైట్. ఇవి ఎంసీఎఫ్ లో జరుగుతుంది. 2 ప్లేస్లు ఉన్నాయి, హసన్ ఒకటి కర్ణాటకలో, భోపాల్లో ఒకటి. మళ్ళీ అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఇస్ట్రాక్, దీనికి సంబంధించిందే ఇది ఇస్ట్రాక్. ఇస్ట్రాక్ అంటే ఏంటి? ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? టెలిమెట్రీ అంటే ఏంటి? టెలిమెట్రీ అంటే బేసిక్గా కలెక్టింగ్ డేటా అనమాట. అంటే ఇప్పుడు మూమెంట్లో లెట్స్ సే మీరు ఎప్పుడైనా శాటిలైట్స్ వేరే ఫారిన్ లాంచర్స్ ద్వారా లాంచ్ చేశారు అనుకుందాం. ఫ్రెంచ్ గుయానా నుంచి లాంచ్ చేస్తారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి. అక్కడి నుంచి లాంచ్ చేసినప్పుడు ఇస్రో విల్ టేక్ ఓవర్. అక్కడ మనకి 2 పేర్లు వినిపిస్తాయి, ఇస్ట్రాక్ ఒకటి, ఎంసీఎఫ్ ఒకటి. దే హావ్ టేకెన్ ఓవర్ ది శాటిలైట్ అంటారు. అక్కడ ఏం చేస్తుందంటే అది టెలిమెట్రీ డేటా కలెక్ట్ చేయడం, మళ్ళీ అట్లాగే ఎర్త్ నుంచి లాంచ్ చేసినప్పటి నుంచి ఆర్బిట్ లో ఇన్సర్ట్ చేసే వరకు ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే లాంచ్ టైం నుంచి కనుక చూస్తే ఈవెన్ ఇన్సర్షన్ వరకు, అంటే ఆర్బిట్ లో దీన్ని ప్లేస్ చేసే వరకు కూడా ఇది ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో అట్లా ఇస్ట్రాక్ ఒకటి, ఎంసీఎఫ్ ఒకటి కూడా ఈ మూవ్మెంట్ సంబంధించి లాంచింగ్ టైంలో కమ్యూనికేషన్ సంబంధించి కావచ్చు, ఫర్దర్ చేంజెస్ ఏమన్నా చేయాల్సి ఉంటే శాటిలైట్ ఆర్బిట్స్ కానీ ఇవి చేస్తాయి, ఈ ఆర్గనైజేషన్స్ చేస్తాయి అనమాట. ఓకే, సో ఇస్ట్రాక్ అయిన తర్వాత మనకు మళ్ళీ లియోస్ అని ఉంది, LEOSR, లియోస్ అని ఉంది ఇక్కడ, విచ్ ఇస్ ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్. ఎలక్ట్రో ఆప్టిక్స్ అంటే మేజర్గా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ సెన్సర్స్ బిల్డ్ చేస్తారు. శాటిలైట్స్ కావాల్సిన సెన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి లియోస్లో తయారవుతాయి అన్నమాట. ఇది కూడా బెంగళూరులో ఉంది. ఆ తర్వాత IARS, ఇది కూడా ఇంకొక రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇది డెహ్రాడూన్లో ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మేజర్గా మనం NRSCలోనేమో డేటా కలెక్ట్ చేయడం, డేటా డిస్ట్రిబ్యూట్ చేయడం చూసాం కదా. IARSలో వచ్చి ఏం జరుగుతుందంటే మేజర్గా ఇప్పుడు దీనికి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరైతే మన వర్క్ ఫోర్స్ ఏదైతే కావాల్సి ఉంటుందో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ, ట్రైనింగ్ కానీ, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా IARS చూసుకుంటున్నాం. డెహ్రాడూన్లో ఉంది ఎడ్యుకేషన్, ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ లాంటివన్నీ కూడా రిమోట్ సెన్సింగ్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ IARSలో జరుగుతాయి. ఇట్లా ఈ మేజర్ ఆర్గనైజేషన్స్ హెల్ప్ ద్వారా మళ్ళీ అట్లాగే బ్యాక్ బోన్ చూడండి, ఇక్కడ ఈ సైడ్ కూడా మనకు PRL అని, అంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అని ఉంది, ఈ NARL అని ఉంది, అంటే నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని, అట్లాగే స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఒకటి ఉంది, నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఉంది, సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ ఉంది, అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అంటే ఇవన్నీ బ్యాక్ బోన్ అనమాట. ఇక్కడ కావాల్సిన గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఈ అప్లికేషన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా కావాల్సిన రీసెర్చ్ అంతా, మెటీరియల్ ఏం వాడాలి క్రయోజెనిక్స్లలో, లేదు మనకు షీల్డ్ దేంతో తయారు చేయాలి, ఇలాంటి వర్క్ అంతా కూడా, ఇలాంటి సంబంధించిన బేసిక్ రీసెర్చ్ అంతా కూడా ఈ ఆర్గనైజేషన్స్లో జరుగుతూ ఉంటుంది. వీటి హెల్ప్ ద్వారా మరి డైరెక్ట్గా ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా ఇస్రో ఈ ఇన్ని రకాల యాక్టివిటీస్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతుంది. మళ్ళీ అట్లాగే ఈ మధ్య కాలంలో మనం ఈ 2 ఆర్గనైజేషన్స్ నుంచి బాగా వింటున్నాం. యాంట్రిక్స్ ముందే ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, యాంట్రిక్స్ ఒకటి, NSIL ఒకటి. విన్నారా వీటి గురించి? యాంట్రిక్స్, NSIL ఈ 2 కూడా కమర్షియల్ వింగ్స్ ఆఫ్ ఇస్రో అన్నమాట. ఆల్రెడీ యాంట్రిక్స్ అనే ఆర్గనైజేషన్ మనకు ఉంది. ఓకే, యాంట్రిక్స్ ఏం చేస్తుందంటే ఇప్పుడు వేరే కంట్రీస్ లాంచెస్ ఏమని చేయాలి మనం, వాటి కమ్యూనికేషన్ అంతా యాంట్రిక్స్ ద్వారా జరుగుతుంది. ఓకే, సో అట్లాగే ఇప్పుడు NSIL అనేది ఈ మధ్యన ఎస్టాబ్లిష్ చేశారు. కరెంట్ అఫైర్స్లో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటారు, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గురించి నేను మీకు డీటెయిల్గా తర్వాత చెప్తాను. బట్ బేసిక్గా యాంట్రిక్స్తో పాటు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని తయారు చేయడం, మళ్ళీ అట్లాగే ఫారెన్ సంబంధించిన శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి యాంట్రిక్స్తో పాటు NSILని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. HSFC ఒకటి, మళ్ళీ NSIL ఒకటి ఈ మధ్యకాలంలో ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్స్. ఇలా ఇస్రో అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఎక్స్పాండ్ అవుతూ ఉంది. దాని ద్వారా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే మనకు సొసైటీకి సంబంధించి, అట్లాగే ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ సెక్టర్లో కావచ్చు, వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని సాటిస్ఫై చేయడానికి కావాల్సిన టెక్నాలజీని మనం బిల్డ్ చేసుకుంటున్నాం. అలాగే ఎకనామిక్గా ఇంతకుముందు కంటే కూడా తక్కువ రేట్లో, PSLV కంటే కూడా ఇంకా ఎఫిషియెంట్గా తక్కువ రేట్లో
యాజ్ పర్ ద నీడ్స్ మనం ట్యూన్ చేసుకుంటూ లాంచెస్ని డెవలప్ చేస్తున్నాం. మళ్ళీ అట్లాగే క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీని, స్క్రామ్జెట్ టెక్నాలజీని ఇవన్నీ డెవలప్ చేసుకుంటున్నాం. ఈ రకంగా ప్లాన్ ఏంటంటే ఈవెన్చువల్లీ మనం దేశానికి సంబంధించిన అవసరాలన్నీ తీరుస్తూ, కమర్షియల్‌గా గెయిన్ పొందుతూ, అట్లాగే ఇండియా ఒక స్పేస్ పవర్‌గా మారడానికి ఈ అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు దోహదపడుతున్నాయన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఆన్ ఇస్రో. ఇస్రో టైమ్ లైన్ ఏంటి? ఇస్రో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి? ఎలాంటి ఆర్గనైజేషన్‌లో ఉపయోగపడుతున్నాయి? ఒకటి రిమోట్ పాసిబిలిటీ ఏముందంటే మనకి ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా ఉంది కనుక వీటి గురించి అడిగే అవకాశం ఉంది. కానీ గివెన్ ద నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ విల్ బి రియల్లీ డిఫికల్ట్ ఫర్ అస్ టు లెర్న్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్. నేను అందుకే మీకు ఒక లాజికల్ కనెక్షన్ ఇవ్వడానికి ఇక్కడ ట్రై చేశాను. ఓకే. మీకు వీటి గురించి ఇంకా డీటెయిల్‌గా చదువుకోవాలని కనుక ఉంటే ఇస్రో వెబ్‌సైట్‌లోనే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టైమ్ లైన్‌తో పాటు ఇస్రో ఆర్గనైజేషన్స్ గురించి, మేజర్ ఆర్గనైజేషన్స్ గురించి లిస్ట్ చేశారు. అవి ఏం పని చేస్తాయని ఒక పారాగ్రాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లింక్స్ ఉన్నాయన్నమాట వాటిలో. ఓకే. బట్ నాకు తెలిసి అంత దూరం వద్దు, ఎందుకంటే మీకు చాలా ప్రిపరేషన్‌కి ఇంకా టైం కావాలి. ఇంకా చాలా సిలబస్ కూడా ఉంది కనుక లెట్స్ స్టిక్ టు దిస్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దీని ద్వారా మీరు కావాలనుకుంటే కొంచెం గెస్సింగ్ వర్క్ చేస్తూ చేయగలుగుతారు. ఈ లాజిక్స్ అన్ని మీకు తెలుస్తాయి. ఓకేనా? రైట్. ఈ ఫస్ట్ పార్ట్‌లో నేను దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ. ఇప్పుడు తర్వాత వచ్చే నెక్స్ట్ పార్ట్‌లో ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ ఆన్ ది బేసిక్స్ అన్నమాట. శాటిలైట్ ఆర్బిట్స్ ఏంటి? ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి? ఆ టర్మినాలజీ ఏంటి? డిఫరెన్స్ ఏంటి? వాటి వల్ల యూజెస్ ఏంటి? మళ్ళీ అట్లాగే లాంచ్ వెహికల్స్‌లో రకాలేంటి? వాటి కంపారిజన్ ఏంటి? ఇవి నేను నెక్స్ట్ పార్ట్‌లో డిస్కస్ చేస్తాను. రైట్. థాంక్ యూ గైస్.